హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో రిచ్ గ్రేవీతో కాజు బటర్ మసాలా కర్రీ చూపిస్తున్నాను. ఎలానో చూసే ముందుగా అయితే వీడియోకి లైక్ చేసేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకుని పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసి ఇవి మూడు కూడా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వాటర్ దగ్గరికి అయిపోతుంది కదా, అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారాక పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే కర్రీ కోసం స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ కొంచెం కరిగిన తర్వాత హాఫ్ కప్ వచ్చేసి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి దోరగా అంటే కొంచెం రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. జీడిపప్పు బాగా వేగితే కర్రీలోకి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కావాలంటే కొద్దిగా బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. అయితే ఆనియన్స్ కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుందండి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ అలాగే కాజు టమాటో, ఆ పేస్ట్ అంతా కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని కూడా మగ్గించుకోవాలి. అంటే మూత పెట్టేసి కంప్లీట్గా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అడుగంట వస్తుంది. సో ఒక 4 నిమిషాలకైతే బాగా వేగి ఆయిల్ కూడా సపరేట్ అవుతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాజు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ పన్నీర్ బటర్ మసాలా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. కలుపుకున్న తర్వాత అదంతా కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుని ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుంటే 2 నిమిషాలు ఉడకడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని కొద్దిగా గ్రేవీ అయితే తీసుకుని ఉప్పు కారం సరిపోయా లేదా అని చెక్ చేసుకోండి. నాకైతే మొత్తం సరిపోయింది కాబట్టి ఏమీ యాడ్ చేయలేదు. అలాగే లాస్ట్లో కొద్దిగా ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది. బాగా దగ్గర పడక్కర్లేదు, కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా ముద్దగా అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే రోటీలోకి, బగారా రైస్లోకి, వెజ్ పులావ్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అలాగే మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.